హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ను చూద్దాం. ఈ ఫ్రాక్ కోసం బాటమ్ లెంత్ 18 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్గా తీసుకొని మొత్తం 4 ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఒక పిన్ను పెట్టుకోవాలి. కింది వైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడి నుంచి మనం టాప్ యొక్క లెంత్ని మార్క్ చేయాలి. ఇక్కడ టాప్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత పైన మార్కింగ్ దగ్గర షోల్డర్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెసే తీసుకోవాలి. పైన షోల్డర్ని 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్లో 4th పార్ట్ని మార్క్ చేయాలి. చెస్ట్ వచ్చేసి 24 ఇంచ్ కాబట్టి అందులో 4th పార్ట్ 6 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ మార్జిన్ని యాడ్ చేసి మార్క్ చేశాను. అలాగే కింది వైపున వెస్ట్ లూజ్ను మార్క్ చేయాలి. వెస్ట్ వచ్చేసి 22 ఇంచెస్, దాంట్లో 4th పార్ట్ వచ్చేసి 5.5 ఇంచ్, దానికి కూడా 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ను మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసి 1/2 ఇంచ్ దగ్గర రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ని కట్ చేసుకోవాలి. దీనికోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం వెస్ట్ లూజ్కి 2 ఇంచెస్ మార్జిన్ కలిపి యాడ్ చేసాం కదా, దాని దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఈ విధంగా క్రాస్గా కార్నర్ వరకు పెట్టుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకొని అంతే పొడవును దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటూ ఈ కార్నర్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని పైన వైపున 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 5.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటూ లైన్ని డ్రా చేసుకోవాలి. కింద కూడా సేమ్ 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా లైన్ని డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని పైనుంచి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనం కింద మార్క్ చేసిన మార్కింగ్ అనేది పై ఫ్యాబ్రిక్కి అంటుకుంటుంది. అలాగే పైన కూడా ఈ విధంగా లైన్ని డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్ని ముందులాగే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. దీనికోసం రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో చూసుకొని మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ను దానిపైన పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మెయిన్ పీస్ అనేది తక్కువగా ఉంది. దీనికోసం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 స్ట్రైట్ పీసెస్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ని మార్క్ చేసుకోవాలి. దీనికోసం పై లేయర్ని మెజర్ చేయాలి. ఎంతైతే వస్తుందో దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పీసెస్ కాబట్టి 2తో మల్టిప్లై చేసాము. అలాగే సెకండ్ లేయర్ని కూడా మెజర్ చేయాలి. 17 ఇంచెస్ వచ్చింది. అలాగే ఇప్పుడు థర్డ్ లేయర్ని మెజర్ చేసుకోవాలి. 20 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా ఒక 15 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 8 ఇంచ్ లెంత్తో తీసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో చూసి మొత్తం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఆల్ ఓవర్గా రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో చూసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని కట్ చేస్తున్నాను. దీనికోసం ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్గా తీసుకొని ఈ విధంగా వీలైన్ అన్ని చిన్న చిన్న ఫోల్డ్గా పెట్టుకొని లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, 22 ఇంచెస్ వచ్చింది.
ఇదే విధంగా సెకండ్ అండ్ థర్డ్ లేయర్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోవాలి. దీనికోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్గా పెట్టుకొని 7 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచ్. ఖర్చు కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పీసెస్లో నుంచి 1 పీస్ తీసుకొని నెక్ని డ్రా చేసిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటికంటే ముందుగా బాటమ్ పార్ట్ యొక్క 2 లైనింగ్ పీస్లను తీసుకొని ఈ విధంగా 1 సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక లేయర్ని తీసుకొని స్టిచ్ చేసే ముందు దారం అనేది ఎక్కువ బయటికి తీసుకోవాలి. తర్వాత స్టిచ్ని పైన వైపున పెద్ద స్టిచ్ వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ దారాన్ని బయటికి తీసి కట్ చేయాలి. ఇప్పుడు కింది వైపున ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ లేయర్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. కింది వైపున ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉన్నట్లయితే కింద ఏం ఫోల్డ్ చేసి కుట్టకండి. పై వైపున పెద్ద స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ని వదిలిపెట్టి అక్కడి నుంచి స్టిచ్ని వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా లేయర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని స్టిచ్ చేస్తున్నాను. కింది వైపున హాఫ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ని సెట్ చేసుకుంటూ లేయర్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్కి పైన వైపున పెద్ద స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రిల్ మొత్తాన్ని పెద్ద స్టిచ్ వేసుకోవాలి. లేయర్స్ అన్నిటికీ స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత మనం ఎక్కువనే దారాన్ని బయటికి తీసాం కదా, అందులో నుంచి ఒక దారాన్ని గట్టిగా పట్టుకొని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని గ్యాదర్ చేయాలి. మరి అంత గట్టిగా లాగకండి, చిన్న చిన్నగా ఫ్రిల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ నుంచి కూడా మెల్లమెల్లగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రిల్ లాగా ఒక దగ్గరికి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఒక సైడ్ పినప్ చేసుకొని మనం చేసిన ఫ్రిల్ అనేది దానికి సరిపోతుందో లేదో చూసుకొని, ఒకవేళ ఎక్కువగా అయినట్లయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని మధ్యలో కూడా ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ని తీసుకున్నాను. సేమ్ ఫస్ట్ లేయర్ని ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నామో అలాగే ఒక చేత్తో దారాన్ని పట్టుకొని ఇంకో చేత్తో మెల్లమెల్లగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రిల్ లాగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని ఫ్రిల్ లాగా సెట్ చేసుకోవాలి. మీకు కావాలంటే దీని ప్లేస్లో చిన్న చిన్న ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇదైతేనే ఈజీగా అవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. ఈ విధంగా ఆల్ ఓవర్గా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మనం మార్క్ చేసిన మార్కింగ్కి ఈ లెంత్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా వచ్చింది కదా,
మళ్ళీ దీన్ని చిన్న చిన్నగా ఫ్రిల్ లాగా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పినప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే ఎక్కువగా ఉందో సెట్ చేసుకోవాలి. అలాగే థర్డ్ లేయర్ని కూడా నేను అలాగే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి సరిపోయేటట్టు చూసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి బదులు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా రాంగ్ సైడ్కి తిప్పేసి ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ని స్టార్ట్ చేయాలి. ఇదే విధంగా ఫ్రిల్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని కింది వైపుకి ఈ విధంగా తిప్పుకొని పైన వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. థర్డ్ లేయర్ని కూడా నేను అలాగే స్టిచ్ చేశాను. ఫైనల్గా దీని లుక్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని తీసుకొని ఈ ఫ్రిల్స్ యొక్క సైడ్ని ఈ విధంగా గట్టిగా లాగి పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కింది వరకు స్టిచ్ని వేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ను రెడీ చేసుకోవాలి. లైనింగ్ పీస్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది కదా, సో జాయింట్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లోపల వైపు ఎటు సైడ్ ఉందో ఈ విధంగా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ అనేది కనబడకుండా ఉండడానికి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని కింద స్టిచ్ ఏదైతే ఉందో దానిపైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. చూసారు కదా, ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా లేచినట్టుగా రావాలి. అలాగే కింది వైపున 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని కింద 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్ ఉంది, సో ఆ స్టిచ్ కనబడకుండా ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను స్టిచ్ ఏ విధంగా వేసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 1/2 ఇంచ్ దగ్గర పట్టుకొని 1/2 ఇంచ్ దగ్గర నేను చూపిస్తున్న దగ్గర స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ పీస్ని మనం అటాచ్ చేసినట్టు కూడా కనబడదు. అలాగే ఒక డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ వీడియోని నేను చాలా స్లోగా ప్లే చేస్తున్నాను, ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు ఉంటే దీన్ని స్కిప్ చేసేసేయండి. దీనిలాగే నేను ఇంకో పీస్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు మీ హ్యాండ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని ఒక టక్ అయితే వేసుకోవాలి. దానికోసం 1/2 ఇంచ్ కింది నుంచి తీసుకొని దీని లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. దీనిలాగే ఇంకో సైడ్ని కూడా ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ టక్స్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం లైనింగ్ పీస్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర క్లాత్ అనేది తక్కువగా ఉంది కదా, ఒక పీస్ని జాయిన్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి జిప్ను అటాచ్ చేసుకోవాలి. దీనికోసం 2 ఫోల్డ్గా చేసుకొని కదలకుండా పినప్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, సో అక్కడ స్టిచ్ అనేది రావాలి.
ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత థంబ్తో గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దీనిపైన జిప్ని పెట్టి కదలకుండా పినప్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్ని స్టార్ట్ చేసే ముందు జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ వేశాక జిప్ని వేసేసుకొని జిప్పు మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ ఓపెనర్ తీసుకొని ఈ విధంగా మెల్లమెల్లగా క్లాత్ని జరుపుతూ థ్రెడ్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మెల్లగా చేసుకోండి. ఎక్కడి వరకు అయితే మనకు అవసరమో అక్కడి వరకు ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇంకో షోల్డర్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి. దీనికోసం టేప్ని ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. 12 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దీనికోసం 2.5 ఇంచ్ విడ్త్, 7 ఇంచ్ లెంత్ ఉండేటట్టు 2 పీసెస్ తీసుకున్నాను. లైనింగ్ పీస్ని ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసి లోపల వైపుకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఒక పిన్ను పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ వెనక్కి వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు కింద లైనింగ్ పీస్ని అలాగే బాడీ పార్ట్ని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ బాడీ పార్ట్ పైన ముడతలు రాకుండా చూసుకుంటూ మెల్లగా స్టిచ్ వేసుకోవాలి. నెక్ మొత్తం కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చివరికి వచ్చిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కింది వైపుకు ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పీస్కు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి హాఫ్ ఇంచ్ పైన మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసామో దాన్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ని స్టార్ట్ చేసి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడి నుంచే స్టిచ్ని వెనక్కి వేసుకుంటూ హ్యాండ్ మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 డోరీస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క 1 సైడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, కింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి 1 సైడ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 4.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని మార్క్ చేసుకొని 2 స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాటమ్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మొత్తాన్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా పైకి పెట్టుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. దానికోసం డోరీని ఈ విధంగా పినప్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ను మెజర్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ మార్జిన్ కోసం వదిలేసాం కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసి కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.